అమెరికా అధ్యక్ష ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతుంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఒకరిని మించి ఒకరు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. నవంబర్ 5న ఎన్నికలు జరగనుండగా అప్పుడే ముందస్తు ఓటింగ్ మొదలైంది. అమెరికా ఓటర్లకు ఈ అవకాశం ఉంటుంది. పోలింగ్ తేదీకి 4 వారాల ముందు నుంచే ముందస్తుగా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. మన దేశంలో మాదిరిగా పోలింగ్కు 36 గంటల ముందు ప్రచారం ముగించడం కాకుండా ఒకవైపు ప్రచారం, మరోవైపు ఓటింగ్ సమాంతరంగా సాగుతూ ఉంటాయి. భారత్లో జరిగే ఎన్నికల విధానంతో పోలిస్తే అమెరికా ఎన్నికల విధానం కాస్త భిన్నంగా ఉంటుంది. 4 ఏళ్లకు ఒకసారి నవంబర్ తొలి వారంలో అమెరికా ఎన్నికలు జరుగుతుంటాయి. కానీ ఇక్కడి ప్రజలు నేరుగా అధ్యక్షుడిని ఎన్నుకోరు. ఎలక్టోరల్ కాలేజ్ ప్రతినిధులు మాత్రమే ఎన్నుకుంటారు. గెలిచిన ప్రతినిధులు డిసెంబర్ 17న సమావేశమై అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. 538 ఎలక్టోరల్ సీట్లు ఉన్న అమెరికాలో 270 సీట్లు వచ్చిన వారు అధ్యక్షునిగా ఎన్నికవుతారు. ఒక రాష్ట్రంలో ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీకి ఆ రాష్ట్రంలోని మిగిలిన స్థానాలు కూడా సొంతమవుతాయి. ఉదాహరణకు 54 సీట్లు ఉన్న కాలిఫోర్నియాలో ఒక పార్టీకి 28, ఇంకొక పార్టీకి 26 స్థానాలు వస్తాయి. 28 సీట్లు వచ్చిన పార్టీకి మొత్తం 54 మంది సభ్యులు మద్దతు తెలపాల్సి ఉంటుంది. అందువలనే అమెరికాలో ఎక్కువ ఓట్లు వచ్చిన వారికన్నా ఎక్కువ సీట్లు వచ్చిన వారు అధ్యక్షునిగా ఎన్నికవుతూ ఉంటారు. 2016లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ పైన పోటీ చేసిన అధ్యక్ష అభ్యర్థి హిలరీ క్లింటన్కి 20 లక్షల ఓట్లు అధికంగా వచ్చిన ఎలక్టోరల్ సీట్ల ఆధారంగా ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యారు. ఇక ప్రస్తుత అమెరికా అధ్యక్ష పోలింగ్కు మరో 12 రోజులే సమయం ఉండగా ఇప్పటికీ 2.47 కోట్ల మంది ముందస్తుగా ఓట్ల హక్కును వినియోగించుకున్నారు. వీరిలో భారత సంతతి వారు ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. అభ్యర్థులు ఒక వైపు ప్రచారం ఉధృతంగా చేస్తుండగానే మరోవైపు జనం ఉత్సాహంగా ఓట్లేస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలోని ఎలక్షన్స్ ల్యాబ్ అందించిన డేటా ప్రకారం 82 లక్షల మంది స్వయంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటేశారు. 1.45 కోట్ల మంది మెయిల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారత్లో పోస్టల్ బ్యాలెట్ తరహాలో ఇక్కడ మెయిల్ ఇన్ బ్యాలెట్ విధానం ఉంటుంది. మెయిల్ ద్వారా ఓటేసేందుకు దరఖాస్తు చేసుకుంటే వారికి అవకాశం కల్పిస్తారు. ముందే చెప్పుకున్నట్లు మరో విధానం ప్రకారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. కొన్ని వారాల ముందుగానే చాలా రాష్ట్రాల పోలింగ్ ప్రక్రియను ప్రారంభించాయి. ఇక దీంతో ఓటర్లు తమ హక్కును వినియోగించుకుంటున్నారు. ఎలక్షన్ ల్యాబ్ డేటా ప్రకారం 1.7% ఆసియన్ అమెరికన్లు ఇప్పటి వరకు ఓటేశారు. అందులో భారత సంతతి వారు ఉత్సాహంగా క్యూలో నిలబడి మరీ ఓటేయడం విశేషం. ఇలినాయ్, టెక్సాస్ వంటి రాష్ట్రాలలో భారతీయులు భారీగా క్యూ కట్టారు. అయితే ముందస్తు ఓటింగ్లో పాల్గొన్న వారిలో రిపబ్లికన్లే అధికంగా ఉన్నట్టు డేటా వెల్లడిస్తోంది. కిందటి ఎన్నికల్లో రిపబ్లికన్ల కంటే డెమోక్రాట్లే ముందస్తు ఓటింగ్లో అధికంగా పాల్గొనగా ఈసారి అందుకు భిన్నంగా ఉంది. ఇక కీలకమైన జార్జియాలో 4వ వంతు మంది ఇప్పటికే ఓటేశారు. ఇక ఈ రాష్ట్రంలో 18.4 లక్షల మంది ముందస్తు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముందస్తు పోలింగ్ డెమోక్రాట్ మద్దతుదారులు తక్కువ శాతం మంది ఓట్లేయడంతో కమలా హారిస్ శిబిరం ఆందోళన చెందుతోంది. ప్రస్తుత ఎన్నికల ట్రెండ్ డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్లకు అనుకూలంగా ఉంది. కమలా హారిస్ భారీ ఆశలు పెట్టుకున్న కొన్ని స్వింగ్ స్టేట్లలో కూడా రిపబ్లికన్లు ఉత్సాహంగా ఓటేస్తున్నారు. ఈ ఎన్నికల్లో అమెరికాలో స్థిరపడిన భారతీయులు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తున్నారు. అమెరికా ఎన్నికల వేడి భారత్ వరకు పాకింది. అది ఏ స్థాయిలో ఉందంటే అమెరికా అధ్యక్ష ఎన్నికలపైన భారత్లో బెట్టింగ్లు కూడా వేస్తున్నారు. అమెరికాలో స్థిరపడిన భారతీయులు ఏదో ఒక పార్టీని ఓన్ చేసుకొని ప్రచారాలు సైతం నిర్వహిస్తూ మేమే గెలుస్తున్నాము అంటూ హడావిడి చేస్తున్నారు. ఏ దేశంలో ఎన్నికలు జరిగినా భారతీయులు అంతగా పట్టించుకోరు. కానీ అమెరికాలో భారతీయులే ఎన్నికల బరిలో ఉన్నంత రచ్చ చేస్తున్నారు. 2020లో జరిగిన ఎన్నికలైనా, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలైనా గతంలో ఎన్నడూ లేని విధంగా ఆసక్తి చూపుతున్నారు. దీనికి ప్రధాన కారణం భారత సంతతికి చెందిన వ్యక్తులు బరిలో ఉండటమే. 2020లో భారత సంతతికి చెందిన కమలా హారిస్ డెమోక్రాట్ల తరపున ఉపాధ్యక్ష బరిలో నిలిచారు. ఈమె తండ్రి ఆఫ్రికన్ కాగా తల్లి చెన్నైకి చెందిన ఆమె కావడంతో సెటిలర్లు ఆమెకు అండగా నిలిచారు. ఆమె గెలిస్తే మన వాళ్లే గెలిచినట్టుగా రచ్చ చేశారు. ఈసారి రిపబ్లికన్ల తరపున జేడీ వ్యాన్స్ పోటీలో ఉన్నారు. ఈయన భార్య ఉషా చిలుకూరి వ్యాన్స్ భారత సంతతికి చెందినవారు. మరీ ముఖ్యంగా తెలుగు మూలాలు ఉండటంతో తెలుగు వారితో సహా భారత సెటిలర్లు అంతా కూడా రిపబ్లికన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. నిజానికి ఏ దేశంలో ఏ పార్టీ గెలిచినా భారత్కు ఒరిగేది ఏమీ ఉండదు. ఉదాహరణకు కొన్నాళ్ల క్రితం యూకేలో రిషి సునాక్ గెలిచినప్పుడు కూడా భారతీయులు తామే గెలిచినంత హడావిడి చేశారు. భారత్ యూకే బాయి బాయి అంటూ ప్రచారం చేశారు. కానీ పరిస్థితులు దానికి పూర్తిగా విభిన్నం. ఏ దేశంలో అయినా వ్యక్తులు సొంతంగా పరిపాలించడానికి వీలు కాదు. ఆ దేశాల రాజ్యాంగానికి, వ్యవస్థలకు ప్రాధాన్యత ఇస్తూనే వారు పరిపాలన చేయాల్సి ఉంటుంది. వాటిని కాదని ఏ వ్యక్తి అయినా చేసేది ఏమీ ఉండదు.
అమెరికా ఎన్నికల్లో సైతం ట్రంప్ గెలిచినా, కమలా హ్యారిస్ గెలిచినా భారత్కు పోయేది కొత్తగా కలిగేది ఏమీ ఉండదు. గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా అధ్యక్షుడిగా ఎవరు ఉన్నా, అధ్యక్షుడు రిపబ్లికన్ అయినా డెమోక్రట్ అయినా భారత్తో మతం సంబంధాలు బలపడుతున్నాయి. ట్రంప్ గెలిచినా, కమలా గెలిచినా ఇదే కొనసాగవచ్చు. అయితే ట్రంప్తో మన ప్రధాని మోదీకి సంబంధాలు గట్టిగా ఉన్నాయి. అదే సమయంలో కమలా హ్యారిస్కు భారతీయ మూలాలు ఉండటంతో కూడా భారత్తో సంబంధాలను బలోపేతం చేయవచ్చు. భారత్తో సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ కేంద్రం ఏర్పాటుకు, ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ, అంతరిక్ష, 6G వంటి అధునాతన సాంకేతికలపైన కలిసి పనిచేసేందుకు భారత్, అమెరికా ఇటీవల ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయి. సాంకేతిక రంగంలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు ప్రస్తుత బైడెన్ సర్కార్ ప్రయత్నించింది. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా బైడెన్ పాటించిన విధానాలను కొనసాగించవచ్చు. ఇది పరోక్షంగా భారత్కు మేలు కలిగిస్తుంది. ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ మరియు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం అయితే రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్కి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిజానికి ఆయన మీద దాడి తర్వాత ట్రంప్ గ్రాఫ్ పెరిగింది. ఏది ఏమైనప్పటికీ ఎవరు గెలుస్తారో చూడాలి అంటే మరికొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే.